హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ 13 ప్లస్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని యూస్ చేశారు. అంతేకాకుండా ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సోనీకి సంబంధించిన 50 మెగాపిక్సెల్ OS కెమెరాని యూస్ చేసేసారు. జనరల్గా మనకు రియల్మీ మొబైల్స్లో ఈ మధ్య కాలంలో నెంబర్ సిరీస్లలో కెమెరాస్ అయితే బాగుంటున్నాయి. మరి ఈ మొబైల్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ప్రైజింగ్ ఏముంటుంది అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఇదే 13 ప్లస్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 5G చిప్సెట్ అన్నట్టు, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు మనకు 50 మెగాపిక్సెల్ OS కెమెరా ఉంది. సీల్ బ్రేక్ చేద్దాం. పైవైపు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు ఇచ్చారు, సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మొబైల్ ఉంది, 80 వాట్స్ ఛార్జరు. సో దీని డిజైన్ కూడా మనకు 13 లాగానే ఉంది, 13 ప్లస్ది 13ది. మనకు ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్లో తేడా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ కొంచెం కర్వ్డ్ కనిపిస్తుంది. ముందటి వైపు నుంచి కాదు, బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, 3.5mm జాక్ని పైవైపు ఇచ్చారు. స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు సిమ్ ట్రే, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గిల్స్ ఉన్నాయి. ఇటువైపు ఎటువంటి బటన్స్ని ప్రొవైడ్ చేయలేదు. మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే అంత బల్కీగా అనిపించట్లేదు, లైట్ వెయిట్గానే ఉంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది. చేతిలో పట్టుకుంటే కంఫర్ట్గా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మన కర్వ్డ్ని ప్రొవైడ్ చేశారు సరే, దాని కారణంగా చేతి మీద ఇక్కడ ప్రెషర్ పడట్లేదు. మరి మొబైల్ బూట్ చేసేసాను, సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. మొబైల్ బూట్ అయిపోయింది. మరి బ్లోట్వేర్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయి, కాకపోతే వాటిని మనము అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక సెట్టింగ్స్లోకి వెళ్తే అవే ఫీచర్స్ ఇంతకుముందు నేను ఆ బాక్స్ పైన చదివినవి ఉంటాయి, కాబట్టి వాటి గురించి నేను చదవను. కానీ OS వర్షన్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ 14 తోటి వస్తుంది. 50 ప్లస్ 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. ముందు వైపు నుంచి మొబైల్ చూస్తే బాగుంది. ఇక్కడ మనకు ఈ బెజిల్స్ ఏవైతే ఉంటాయి అన్ని వైపుల నుంచి చిన్నగా కనిపిస్తున్నాయి. సో దాని కారణంగా ఒక నీట్ లుక్ వచ్చింది దీనికి. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం. వీడియోస్ 4K 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనము 2x జూమ్ చేసి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫొటోస్లో పోర్ట్రేట్, తర్వాత వచ్చేసి అన్ని రకాల మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. మోడ్లోకి వెళ్తే డ్యూయల్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. టైమ్ ల్యాప్స్ ఇవన్నీ అయితే కామన్ ఉంటాయి అనుకోండి. హై రెజల్యూషన్లో కావాలంటే ఇక్కడ మనం పెట్టేసుకొని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని మీరు చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సెల్ఫీ క్యామ్ 1080p 30 fps రికార్డ్ చేయగలుగుతుంది. మొబైల్ డిస్ప్లే చూడొచ్చు, బాగుంది. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, లౌడ్గానే వినిపిస్తుంది. మొబైల్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది. మరి ఒకసారి దీంతో గేమ్ కూడా ఆడి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. నేను ఏడున్నా, ఏ లోకంలో ఉన్నా, ఓకే ఎటు ఉరుకుతాను. గేమింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ల్యాగ్స్ ఏమనిపించలేదు. నార్మల్గా చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అనిపించలేదు. ప్లస్ ఏంటంటే మొబైల్ నాకు నచ్చింది ఏంటంటే మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు. జనరల్గా మనకు మొబైల్ అనేది హీట్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అయిపోద్ది కదా. సో అటువంటివి ఏం లేకుండా అయితే మనము ఈజీగా గేమింగ్ చేసేసుకోవచ్చు. సో ఎవడో దరిద్రుడు కాలుస్తాడు అక్కడ, పోయి అని వేసేసేస్తా. ఎక్కడున్నాడు? అరే అర్రే అరే అరే దరిద్రుడా. ఎట్లా వేసింది? ఒకవేళ మీరు ఎక్కువ టైం ఆడిన తర్వాత కూడా మీకు మొబైల్ అనేది హీట్గా అనిపించింది అనుకో, హీట్ అయినట్టు అనిపిస్తే మనకి ఇటువంటి ఫ్యాన్ కూడా దొరుకుతుంది. సో దీనికి ఇట్లా మనం పెట్టేసుకుంటే మనకు ఇది అనేది కూల్గా అనిపిస్తాను.
ఫ్రెండ్స్ చూసారు కదా మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక వీళ్ళు గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. యాక్చువల్లీ వీళ్ళు కొన్ని శాంపుల్స్ కూడా పంపించారు మనకు. ఈ వేపర్ కూలింగ్ ఛాంబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉంటాయని చెప్పేసి మీరు ఇక్కడ దగ్గర నుంచి కూడా చూడొచ్చు. యాక్చువల్లీ మనకు మొబైల్ లోపల కూల్ చేయడానికి వేపర్ కూలింగ్ ఛాంబర్ అని చెప్పేసి ప్రతిసారి మనం మాట్లాడుతుంటాం చూసారా వీడియోస్లలో. సో అదేంటి అంటే ఇదే అన్నట్టు, అంటే బ్యాక్ సైడ్ మనకి ఇట్లా పెడతారు అన్నట్టు. ఇది ఏం చేస్తుందంటే మొబైల్ అనేది గేమింగ్ చేసినప్పుడు, మల్టీటాస్కింగ్ చేసినప్పుడు హెవీగా మనం పర్ఫార్మెన్స్ బయటికి రాబట్టినప్పుడు ఆబ్వియస్లీ హీట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా హీట్ అవ్వకుండా, అంటే ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుద్ది. సో చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అయితే దీనిలో మనకు నార్మల్ కూడా ఉంటాయి, ఇట్లా మంచి క్వాలిటీ ఉండేవి కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మనకు రెండు కూడా పంపించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు వాడింది ఇది అన్నట్టు. దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అదే నా చేతిలో ఉంది. మరి దీంతో పాటే వీళ్ళకి సంబంధించిన ఒక ఫ్యాన్ కూడా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. జనరల్గా ఇటువంటి ఫ్యాన్స్ అనేవి మనము వేరే దాంట్లో బ్రాండ్లలో కూడా చూసాం, కానీ ఇదేంటంటే మనం దీన్ని ఛార్జింగ్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఆన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఇదైతే మనకు మొత్తం కూల్గా అయిపోతుంది అన్నట్టు. అంటే మన మొబైల్ అనేది మనం గేమింగ్ చేసేటప్పుడు ఎంత హీట్ అయినా సరే ఆ హీట్ని బయటికి లాగే విధంగా అయితే ఇది ఉంది. సో ఇటువంటి ఫ్యాన్స్ అనేవి మనం కొనుక్కుంటే మనం ఎక్కువగా మల్టీటాస్కింగ్ చేసేటప్పుడైనా, గేమింగ్ చేసేటప్పుడైనా చాలా బాగుంటుంది. సో దీన్ని పెట్టుకోవడం కూడా చాలా సింపుల్, ఇట్లా అటాచ్ చేసేయచ్చు. చాలా ఈజీగా అయితే దీనిపైన అటాచ్ అయిపోద్ది. ఇది పెట్టుకున్న తర్వాత గేమింగ్ ఏమైనా డిస్టర్బెన్స్ అవుద్దా అంటే చూడండి, ఏం డిస్టర్బెన్స్ కాదు. సో అలాగైతే మనం దీనిలో గేమింగ్ చేసేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే బాగుంది ఈ ఫ్యాన్ కూడా, అంటే మన హీట్ని కంట్రోల్ చేయడానికి ఇటువంటి ఫ్యాన్స్ ఇవ్వడం అనేది నాకు బాగా అనిపించింది. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. సో మీరు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అయినా వేరే లాంటి ఏమైనా గేమ్స్ ఆడినప్పుడు సో మనం సెట్టింగ్ చేసుకున్న తర్వాత గేమ్కి తగ్గట్టు ఇట్లా పైన పెట్టేసుకొని దీన్ని ఒక ట్రిగర్ లాగా యూజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే మనము డైరెక్ట్ నార్మల్గా ప్రెస్ చేసిన దాంతో పోల్చుకున్నట్టయితే ఇక్కడ మనం గేమింగ్ చేస్తూ ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఆ గేమింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నార్మల్గా ఇప్పుడు ఇవి కూడా అంటే ఓన్లీ గేమ్ అనే కాకుండా ఇక్కడ ఉన్న యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్స్ కూడా ఇక్కడ నుంచి మనం ప్రెస్ చేస్తూ ఉంటే మూవ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అంటే జనరల్గా మనం ఫింగర్ తోటి చేసే పనే, కాకపోతే ఇట్లా ట్రిగర్స్ పెట్టుకుంటే మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఆల్రెడీ ఎవరెవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో, హెవీగా గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగున్నాయి. మీరు శాంపుల్స్ చూసారు ఆల్రెడీ. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ బాగుంది. ఎట్లాగో హీటర్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ సెల్ఫీలో 4K ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మొబైల్లో కొన్ని బ్లోట్వేర్స్ ఉన్నాయి, వాటి కూడా తక్కువ వేసేసుకుంటే ఇంకా అదిరిపోయేది. అయితే ఈ అదిరిపోయింది అని చెప్పేసి అన్నా చూసారా. సో అది మనకు ఎప్పుడు జస్టిఫై చేస్తారంటే మరి దీన్ని వీళ్ళు ఏ ప్రైజింగ్లో లాంచ్ చేస్తారో అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం ఆ మాట అయితే చెప్పవచ్చు. ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగుంది. ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయగలుగుతుంది. ఓవరాల్గా బ్యాలెన్స్డ్ అయితే అనిపించింది నాకు. కెమెరా పరంగా చూసుకున్నా, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, మిగతా అన్నిటి విషయాలలో చూసుకున్నా, అంటే బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని విషయాలలో చూసుకుంటే బ్యాలెన్స్ అయితే నాకు అనిపించింది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే ఉంది, అంటే మనకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చినా సరే. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. చాలామంది కర్వ్ డిస్ప్లే మొబైల్స్ కూడా కోరుకుంటూ ఉంటారు సరే. సో మరి అది ఉంటే బాగుండని చెప్పేసి మీకు అనిపించిందా లేదా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.